మంచిది. హలో ఆంటీ, మనము వాక్యం చూసుకుందాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము. ఐదో వచనం ఎవరైనా చదవండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగానున్న కెరేతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కోకిలాములు ఉదయమందు రొట్టెల మాంసమును, అస్తమయమందు రొట్టెల మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. చాలు ఇస్తా. థ్యాంక్ యూ. రైట్, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నా, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని ప్రభువైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. మనము నిన్న దినంన మనము యోహాను ప్రవక్త గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసినాము. తర్వాత ఇక్కడ మనం బైబిల్లో చూస్తే ఇంకొక ప్రవక్త కనబడతాడు. ఆయన ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త మొదటి రాజుల గ్రంథం 17, 18, 19 అధ్యాయంలో కనబడతాడు. 20, 21 అధ్యాయంలో కూడా కనబడతాడు. తర్వాత రెండో రాజులు మొదటి అధ్యాయం, 2వ అధ్యాయంలో కూడా కనబడతాడు. ఈ ఏలియా అనే ప్రవక్త పెళ్లి చేసుకోలేడు. ఆయనకి పిల్లలు లేరు. ఆయన పరిచర్య ఏంది అని అంటే, ఎవరైతే దేవుణ్ణి సరిగ్గా నమ్ముతలేరో వాళ్ళని గద్దించటానికి, వాళ్ళని సరి చేయటానికి దేవుడు అతన్ని పంపించాడు. అద్భుతాలు చేయటానికి కూడా దేవుడు అతనికి పంపించాడు. చనిపోయిన శవాన్ని లేపనికి కూడా దేవుడు అతన్ని పంపించాడు. ఆ ఇజ్రాయెల్ దేశంలో 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదు, ఆ వర్షం కోసం ప్రార్థన చేయాలని కూడా దేవుడు ఏలియా అనే ప్రవక్తను పంపించాడు. అయితే మనం చూస్తే అక్కడున్న రాజుకు చెప్తాడు. ఏమని చెప్తాడంటే 3.5 సంవత్సరాల వరకు వర్షం పడదు అని చెప్తాడు. హల్లెలూయా. ఆ వర్షం పడకపోవడానికి కారణం ఈయననే అన్నమాట. ఈయన ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే వర్షం అనేది చాలా ఇంపార్టెంట్ సోర్స్ మనకి. ఇప్పుడు మనకి బోర్లో వాటర్ వస్తున్నాయి, ట్యాప్ ఇప్పితే వాటర్ వస్తున్నాయి. కానీ ఒక 3,000, 4,000 సంవత్సరాల క్రితము వర్షం మీదనే అంత ఆధారపడి ఉండేది. వర్షం రాలేదు అంటే పంటలు పండవు, పంటలు పండలేదు అని అంటే అనేక మంది చనిపోయేటోళ్ళు, ఊరు చచ్చిపోతుండే అన్నమాట. అప్పటికి రాజుకు చెప్తాడు, మీరు విగ్రహారాధన వైపు వెళ్ళినారు, అందుకే ఈ విధంగా మీకు వర్షం వస్తలేదు, దేవుని తట్టు తిరగండి అంటే ఆయన తిరగలేడు. మరి అప్పుడు వర్షం లేనప్పుడు మరి ఈయనకి ఆహారం కావాలి కదా, ప్రవక్త ఏలియా ప్రవక్తకి. అప్పుడు దేవుడు తనకి ఏమని చెప్తాడంటే, కేరీతు అని ఒక వాగు ఉంటుంది, అక్కడికి వెళ్ళు, కాకుల చేత నీకు భోజనం వస్తుందని చెప్తాడు. కాకులే రొట్టె తర్వాత మాంసం తీసుకొని వచ్చింది, కాకులే వాటర్ కూడా తీసుకొచ్చిందని ఉంది. తర్వాత అక్కడ ఉన్న ఒక వాగు దగ్గర కూడా ఆయన అప్పుడప్పుడు వాటర్ తాగేటోడు. వర్షం లేకపోవటం వల్ల అక్కడ వాటర్ ఆగిపోయింది. తర్వాత దేవుడు అతనికి ఏమని చెప్పిండంటే, సారేపేతు అన్న ఒక ఊరుంది, ఆ ఊరికి వెళ్ళు, ఆల్రెడీ ఒక విధ్వరాలతో నేను నీ గురించి చెప్పినాను, ఆమె నీకోసం భోజనం ప్రిపేర్ చేస్తుంది, ఆమె దగ్గర పోయి నువ్వు తినేసే అని చెప్తాడు. దేవుని మాట పట్టుకొని, దేవుని ఒక స్వరం విని, దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఏలియా గారు ఏం చేస్తారంటే సారేపేతు అనే గ్రామానికి ఒక విధ్వరాల దగ్గరకు వస్తాడు. ఆ ఊరిలో ఎంట్రీ అవ్వగానే ఒక విధ్వరాలు కట్టెలేరుకుంటూ ఉంటుంది రొట్టె చేసుకొనికి. ఆమెకు ఒక కొడుకు ఉంటాడు, భర్త ఉండడు. వాళ్ళ ఇంట్లో విచిత్రం ఏంటి అంటే, వాళ్ళ ఇంట్లో కూడా నూనె తర్వాత పిండి అంతా కూడా అయిపోయి ఉంటుంది, ఒకటే రొట్టె ఉంటుంది. హల్లెలూయా. ఈ ఒక్క రొట్టె తిని చచ్చిపోదామని వాళ్ళు అనుకుంటారు.
ఏలియా భక్తునికి తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో ఒకటే రొట్టె ఉందని. అప్పుడు ఏం చేస్తారు అని అంటే, నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నేను రొట్టె చేస్తున్నాను అంటాడు. సరే నువ్వు చేసిన రొట్టె నాకు ఇచ్చే, నేను తినేసి వెళ్ళిపోతా అంటాడు. సరే అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ కొడుకు ఇంకా తల్లి రొట్టె చేసి అయ్యగారికి, పాస్టర్ గారికి, ప్రవక్త గారికి ఆ రొట్టె తినిపిస్తాడు. రొట్టె తినిపించిన తర్వాత వీళ్ళకి అసలు రొట్టెలే ఉండవు. కానీ దేవుడు చెప్తాడు, ఆయన వచ్చి రొట్టె తింటే నీకు దీవెన వస్తుందని, ఆయన కోసం నువ్వు ప్రిపేర్ చేయని. ఆ విధ్వరాలు ఏం చేసిందంటే, దైవజనుని కోసం రొట్టె చేస్తుంది. రొట్టె తినిన తర్వాత ఆయన ఏం చెప్తాడంటే, ఇప్పుడు మీరు రొట్టెలు చేసుకొని తినండి అంటాడు. ఈయనకు తెలుసు రొట్టె లేదని, ఈయనకు తెలుసు నూనె లేదని. ఆ కొంచెం పిండి కొంచెం రొట్టెతోటే ఏదో ఒక రొట్టె చేసుకొని తిని తర్వాత అట్లనే బతికి చచ్చిపోదాం అనుకుంటారు. ఈ దైవజనుడికి ఇచ్చిన తర్వాత దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, సరే ఇప్పుడు మీరు రొట్టెలు చేసుకొని తినండి అని. హల్లెలూయా. ఈయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూస్తే వాళ్ళ పిండి పిసుకు దాంట్లో ఏదైతే పిండి డబ్బా ఉంటుందో దాంట్లో పిండి ఫుల్ వచ్చేస్తుంది. నూనె చూస్తే నూనె కూడా ఫుల్ వచ్చేస్తుంది. ఆ కరువు కాలం అంతా కూడా ఆ పిండి నూనెతో వాళ్ళు ఏం చేసినారంటే రొట్టెలు చేసుకొని తిన్నారు. అనేక మందిని వాళ్ళు పోషించారు. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏలియా అనే ఒక ప్రవక్త దేవుని సేవకు వచ్చిండు. అప్పటి కాలంలో ఫుడ్డే చాలా ఇంపార్టెంట్. ఫుడ్ తినటానికి తిండి ఇస్తే చాలు, ఇక బట్టలు అంటే తర్వాత సంగతి. డబ్బులు అంటే అప్పట్లో డబ్బులు లేవు. పైసలు, కాగితాలు, ఫోన్పే, గూగుల్ పే, వాట్సాప్ పే ఇవన్నీ లేకుండే. ఓన్లీ ఆహారమే ఉంటుండే. ఆహారాన్ని మార్చుకునేటోళ్ళు. నా దగ్గర ఆలుగడ్డలు ఉంటే, నీ దగ్గర ఉల్లిగడ్డలు ఉంటే, నా కేజీ ఆలుగడ్డ నువ్వు తీసుకొని నీ కేజీ ఉల్లిగడ్డ నేను తీసుకునేటోడిని. అట్లా ఏం అవసరం ఉందో అవి తీసుకునేటోళ్ళు. ఎవరైనా ఒక 4-5 బట్టలు కొత్త బట్టలు వేసుకుంటున్నారు అంటే వాడు పెద్ద ధనవంతుడు అనమాట. అప్పటి కాలంలో ఒక వారంకి సరిపడ్డ బట్టలు ఉంటే చాలా గొప్పవాళ్ళు అనమాట. అప్పటి కాలంలో మనుషులు అట్లనే ఉండే. అయితే ఇక్కడ ఏలియా భక్తునికి దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు కేరేతు వాగు దగ్గరికి వెళ్ళు, నీ కొరకు నేను ఆహారం సిద్ధపరిచిన అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో దేవుని ప్రియమైన వారలారా, మనం దేవుని నమ్ముకున్నాం. మనకి ఏది అయితే అవసరత ఉందో ఆ అవసరత అంతా ఆయననే తీరుస్తాడు. మనం టెన్షన్ పడే పని లేదు. చిట్టికి డబ్బులు కట్టాలా, ఈఎంఐలు కట్టాలా, లోన్లు కట్టాలా, లేకపోతే రూమ్ రెంట్ కట్టాలా, ఇవన్నీ కూడా దేవుడే తీరుస్తాడు. హల్లెలూయా. మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువు మాట కొరకు మనం వేచి ఉండాలి. ఏలియా భక్తుడు ప్రభు మాట కోసం వేచి ఉన్నాడు. చూడండి, ఆ దేశం అంతా, ప్రాంతం అంతా వర్షం లేదు, కరువు ఉంది. ఆ కరువులో కూడా దేవుడు ఏం చేసిండంటే ఏలియా భక్తుడిని పోషించిండు. దేనితోని పోషించిండు? కాకులతోటి పోషించిండు. మామూలు విషయం కాదు. ఒక కాకికి రొట్టె ముక్క ఇచ్చింది అనుకో, ఫట్ మనది లేపుకొని వెళ్ళిపోతుంది. 4-5 కాకులు ఉంటే ఏ కాకికి ఫస్ట్ రొట్టె ముక్క దొరికితే అది తీసుకొని వెళ్ళిపోతుంది. వేరే కాకి కోసం కూడా ఆలోచించదు. మనుషుల్లో కొంతమంది కాకులు లెక్కుంటారు, వాళ్ళకి దొరికితే చాలనుకుంటారు. కానీ అలాంటి కాకులు ఏం చేసినాయంట, ఏలియా కోసం ఆహారం తెచ్చినాయంట. అట్లా ఒక్కసారి కాదు, చాలాసార్లు తెచ్చినాయి. కొన్ని రోజులు తెచ్చినాయి. కాకులు వచ్చింది, భోజనం పెట్టింది, నీళ్ళు కూడా తెచ్చినాయంట. తర్వాత వర్షం లేక ఈ కాకులు ఎక్కడి నుంచి అయితే వాటర్ తెచ్చేటివో ఆ ఏరు కూడా ఎండిపోయిందంట. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఇతనికి ఏమన్నాడంటే, సారైపేతు అనే గ్రామంకి వెళ్ళు, ఆల్రెడీ ఒక విధ్వరాలకి నీ గురించి చెప్పిన, ఆమె నీ కోసం రొట్టె సిద్ధపరుస్తుంది, ఆ రొట్టె తినేసి అని చెప్పింది. దేవుడు ఆ విధ్వరాల దగ్గర ఎందుకు పంపించిండంటే, ఆమెను ఆశీర్వదించడానికి పంపించండి. హల్లెలూయా. అంటే ఆమె ఇస్తుందా ఇవ్వదా, కరువు కాలంలో ఆమెను తినేస్తుందా, లేకపోతే దైవజనునికి ఇస్తుందా ఇవ్వదా అని చెప్పి అక్కడ దేవుడు టెస్ట్ చేస్తే ఆయన వచ్చి అడిగినందుకు సరే అని చెప్పి ఆమె ఇచ్చేసింది. ఆమె దగ్గర ఏదైతే రొట్టె ఉందో అది ఇచ్చేసింది అంతే. తర్వాత ఏమైపోయిందంటే మళ్ళీ ఆమెకు పిండి, తర్వాత నూనె మళ్ళా సమృద్ధిలోనికి వచ్చింది. హల్లెలూయా. దేవుడు ఏలియా భక్తుని పోషించటానికి
ఒక విధ్వరాల దగ్గర పంపించండు. ఒక విధ్వరాలు ఏమి ఇవ్వగలుగుతుందండి? ఆమె దగ్గర ఏముంటుంది? కానీ ఒక విధ్వరాలు ఒక దైవజనుడు కడుపు నింపింది. తర్వాత ఈ విధ్వరాలు దైవజనుడు కడుపు నింపబడటం బట్టి ఆమె కూడా కరువులో ఆమె కడుపు నింపుకుంది, అనేకుల కడుపు నింపింది. ఎంత పిండి తీసినా కానీ డబ్బాలకి వెళ్ళి మళ్ళీ పిండి వచ్చేదంట. ఎంత నూనె తీసినా కానీ మళ్ళీ నూనె వచ్చేదంట. ఇవన్నీ అద్భుతాలు దేవుడు ఒక్కడే చేయగలుగుతాడు. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని ప్రియమైన వారలారా, ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. మనకి ఈఎంఐ ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, మనకి ఎక్కడైనా డబ్బులు కట్టేది ఉండొచ్చు. దానికోసం మనం టెన్షన్ పడకూడదు. పిలుచుకున్నవాడు నమ్మదగినవాడు. సింహపు పిల్లలైన ఆకలిగా ఉంటాయి కానీ నా పిల్లలు ఆకలిగా ఉండవు అని చెప్పిన దేవుడు మనని ఏ విధంగా అయినా పోషిస్తాడు. హల్లెలూయా. అయితే మనం ఏంటంటే ప్రభు యొక్క వాక్కుని మనం కనిపెట్టాలి. ఈరోజు అన్నం దొరకలేదు అనుకోండి, ప్రభువుని నమ్ముకున్నాను, నన్ను పస్తులు పెడుతున్నాను, అన్నం దొరుకుతుందని ఫీల్ అవ్వద్దు. ప్రభుని చిత్తం నెరవేర్చబడును గాక అని మళ్ళీ ప్రభువు కోసం మనం వేచి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. దాని తర్వాత మనం ఇంకొకటి నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రభువు మీద ఆధారపడటం నేర్చుకోవాలి, మనుషుల మీద కాదు. నాకు పలానా ఉద్యోగం ఉందని ఉంటాము. నాకేంది బే, నాకు ఉద్యోగం ఉందని అనుకుంటాం. ఒక టైం వచ్చినప్పుడు ఆ ఉద్యోగం ఊడిపోతుంది. నాకేంది, నాకు బిజినెస్ ఉంది అనుకుంటాం. ఒక టైం వస్తే ఆ బిజినెస్ ఎగిరిపోతుంది. చెప్పలేం. బిజినెస్ ఉన్నా లేకపోయినా, శాలరీ ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా ప్రభువుని కనిపెట్టుకొని ఉండాలి. ప్రభువు మీద మనం ఆనుకొని ఉండాలి. హల్లెలూయా. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. నీకు బిర్యానీ తినాలని ఉంది, దేవుడు నీకు బిర్యానీ తినిపిస్తాడు. నీకు గులాబ్ జామునే తినాలని ఉంది, దేవుడు ఆ టైంకి తీసుకొస్తాడు. అడగాల దేవుణ్ణి, అడిగి మనం పొందుకోవాలి. తన భక్తుల్ని ఎప్పుడు కూడా దేవుడు పస్తులు ఉంచాడు. తన భక్తుల్ని కడుపుని ఎప్పుడు కూడా కన్నీరు చూడలేడనమాట. అప్పటికి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని దేవుడు తీర్చేస్తాడు. ఇక్కడ ఏలియా అనే ప్రవక్త గారు ఆ విధ్వరాల దగ్గర వెళ్ళి ఆమె దగ్గర ఏదైతే ఉందో అది తిన్నాడనమాట. హల్లెలూయా. దైవజనులు అనే వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏది పెడితే అది తినాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఆశీర్వాదం వస్తుంది. కొన్ని చర్చిలలో మనం చూస్తే, కొంతమంది పాస్టర్లను చూస్తే, మనం ఏదైనా పెడితే వాళ్ళు తినరు. నాకు తినబుద్ధి కావట్లే, ఉపవాసం ఉన్నాము, ఇప్పుడు తినను, తర్వాత తింటా, నాకు మీ దగ్గర తింటే ప్రాబ్లం అవుతుంది, ఇట్లాంటి డైలాగులు కొడుతూ ఉంటారు. మరి ఎట్లా వస్తుంది ఆశీర్వాదం? హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. దేవుని ప్రియమైన వారలారా, దైవజనుడు వచ్చినప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. దేవుని ప్రభావం వస్తుంది, దేవుని ఒక అభిషేకం వస్తుంది, ఏదో ఒకటి వాళ్ళు వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది. కొంతమంది విశ్వాసులను మనము చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు బాగా కనిపెడుతూ ఉంటారు, ఏ దైవజనుడు వస్తే ఏం జరుగుతుంది. హల్లెలూయా. ఎవరు వచ్చి ప్రేయర్ చేస్తే ఏమవుతుంది, ఎవరు వచ్చి ఏం చేస్తే ఏమవుతుంది. ఆ దైవజనులను వాళ్ళు పట్టుకొని ఉంటారు అనమాట. వాళ్ళు వస్తే బాగుండు అని అనుకుంటారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మన ఇంటికి ఏ దైవజనుడు వచ్చినా, వాళ్ళు మన చర్చ్ మెంబర్స్ కావచ్చు, కాకపోవచ్చు, లేకపోతే మన చర్చ్ పాస్టర్ కాకపోవచ్చు, వేరే దేశపు పాస్టర్ ఉన్నా కానీ కనీసం ఒక మంచి నీళ్ళన్నీ ఇవ్వాలి, మజ్జిగ నీళ్ళు అవన్నీ ఇవ్వాలి. ఆ తాగే మంచినీళ్ళు కూడా దేవుడిని మనము మంచినీళ్ళు ఇస్తే ఆ మంచినీళ్ళ వల్ల కూడా వాళ్ళకి ఏమవుతుంది అంటే మనకు మంచి జరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఏలియా గారు సారెపేతు అనే గ్రామాన్ని వెళ్ళటం బట్టి ఆమెకున్న దరిద్రాన్ని తీర్చేసేటట్టు చేసిండు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. అంటే దైవజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడాలి. స్కాములు ఇవి చేసుకోవద్దు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతిదానికి స్కీములు ఉంటాయి, స్కాములు ఉంటాయి. స్కీములు అంటే ఏంటంటే కొబ్బరి నూనె బాటిళ్ళు ఎగ్జాంపుల్కి చెప్తున్నా, కర్చీఫ్లు ఎగ్జాంపుల్కి చెప్తున్నా. మా మందిరంలో నువ్వు కొబ్బరి నూనె తీసుకుంటే నువ్వు బాగవుతావు. కొబ్బరి నూనెలో అభిషేకం ఉంటుంది. ఈ కర్చీఫ్లు నువ్వు ఎక్కడ పెట్టుకుంటే నీకు ఆటంకాలు కావు,
నీకు ఎక్కడ వెళ్తే అక్కడ మంచి జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అది ఫ్రీగా ఇస్తే వేరు, ఫ్రీగా ఉండదు, దానికి మళ్ళీ డబ్బులు ఉంటాయి. అదంతా కూడా బిజినెస్ అన్నమాట. దేవుని ప్రియమైన వారలారా, దైవజనుడు అనే వ్యక్తి బిజినెస్ చేయకూడదు. బిజినెస్ చేసే దైవజనులు కూడా ఉంటారు. వాళ్ళకి మనం ఏదైనా ఇచ్చినప్పుడు మనకు ఆశీర్వాదం రాదు, ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. దైవజనుడు అనే వ్యక్తి బిజినెస్ చేయొద్దు, దేన్ని కూడా అడ్వర్టైజ్ చేయొద్దు. ఓన్లీ ఒక యేసుప్రభుని అడ్వర్టైజ్ చేయాలి. కొంతమంది పాస్టర్స్ ఎలా ఉంటారు అని అంటే, విశ్వాసులు మంచి డబ్బులు ఇస్తున్నారు అనుకోండి, ఆ విశ్వాసుల్ని హైలైట్ చేస్తారు. ఆ విశ్వాసులే నాకు అట్లా చేసిరు ఇట్లా చేసిరు అని చెప్తారు. ఒక రియల్ దైవజనుడు ఆ విధంగా చెప్పకూడదు. హల్లెలూయా. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా, 100 రూపాయలు ఇచ్చినా అదే ప్రేయరు, 10,000 ఇచ్చినా కానీ అదే ప్రేయర్. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసులు కూడా గమనిస్తారు, అరే నా డబ్బులు ఇచ్చినప్పుడు ఒక రకంగా ఉన్నాడు, డబ్బులు లేనప్పుడు ఒక రకంగా ఉన్నాడు కదా అని చెప్పి వాళ్ళలో ఉన్న విశ్వాసత్వం ఏమైతే అంటే తగ్గిపోతూ ఉంటుంది. హల్లెలూయా. దైవజనులకైతే చాలా ఖర్చులు ఉంటాయి, ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ సరిపో. ఆ ఖర్చులన్నీ కూడా దేవుడే తీరుస్తాడు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే దేవుని యొక్క వాక్కుని కనిపెట్టాలి. దేవుడు నిన్ను నిజంగా సేవకు పిలిచాడు, సేవకురా నేను చూసుకుంటా అన్నాడంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను పోషించుకుంటాడు, దాంట్లో డౌటే లేదు. నీకు కావాల్సిన అవసరతలన్నీ కూడా, నీ పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు, లేకపోతే నీ రూమ్ రెంట్ కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, లేకపోతే నువ్వు సేవకు వెళ్ళడానికి డబ్బులు, ఇవన్నీ కూడా దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. తర్వాత మనం కూడా చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ దైవజనుడు సేవ కొరకు పిలువబడ్డాడు, ఆయన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎట్లా ఉంది, ఇది కూడా మనం గమనించాల్సి వస్తుంది. హల్లెలూయా. కొంతమంది సేవకులు ఏంటి అంటే సేవలో వచ్చేసి సేవలో ఏమి రాకపోయేసరికి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ట్రిక్కులు పే చేస్తూ ఉంటారు. ట్రిక్కులు పే చేయటం అంటే ఏంటంటే, ఈ కొవ్వొత్తును వెలిగించండి మీకు మళ్ళీ డబ్బులు వస్తాయి, ఇక్కడ క్యాలెండర్లు కొనుక్కోండి, మా క్యాలెండర్కి ఇంత పెట్టండి, ఇంకా వేరే వాళ్ళకు కూడా క్యాలెండర్ కొని ఇప్పియండి. ఇవన్నీ కూడా బిజినెస్ స్కీములు అన్నమాట. మనకి అంత అర్కత్ బర్కత్ అనేది రాదు. అంటే నేను చెప్పేది ఏంటంటే, దేవుని ప్రియమైన వారలారా, దైవజనుడు అనేవారు దైవజనుడు లెక్కనే ఉండాలి, విశ్వాసి అనేవారు విశ్వాసి లెక్కనే ఉండాలి. హల్లెలూయా. ఈ దైవజనుడిని దేవుడు పంపించాడు, విశ్వాసి దగ్గర పోయి తిను అని చెప్పిండు. ఆమె పాపం చేసింది నేను తినను అని చెప్పొద్దు. ఆడ ఏం పెట్టినా తినాల, విషం పెట్టినా తినేసాల, తక్కింది దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఏది పెట్టినా వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. దైవజనులకు నువ్వు ఏది ఇచ్చినా, నువ్వు రూపాయి ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా, నీళ్ళు ఇచ్చినా కానీ, మజ్జిగ ఇచ్చినా కానీ, ₹1 చాక్లెట్ ఇచ్చినా కానీ నీకు ఆశీర్వాదం వస్తుంది. వాళ్ళు చాక్లెట్ ఇస్తున్నారు కదా అని చెప్పి నేను తినను, వాళ్ళు మజ్జిగనే పెడుతురు కదా నేను తాగను అని కూడా చెప్పొద్దు. దైవజనుడు అనేవాడు అన్నీ తాగాల, అన్నీ వాళ్ళు ఏం పెట్టిందో అది తిని రావాలి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే అటు విశ్వాసి కూడా బలపడతాడు, ఇక్కడ దైవజనులు కూడా బలపడతారు. కొంతమంది దైవజనులు ఎట్లా ఉంటారంటే విశ్వాసుల మీద అలుగుతారు. అలిగి ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు అన్నం పెడితే తినరు, వాళ్ళు పిలిస్తే వెళ్ళరు, మాకు సంబంధమే లేదంటారు. దానివల్ల చాలామంది విశ్వాసులు ఏమవుతుందంటే బాధపడుతూ ఉన్నారు. దేవుడు నిన్ను సేవకి నిజంగా పిలిస్తే దేవుడే నిన్ను పోషించుకుంటాడు, దేవుడే నీకు కావాల్సిన డబ్బులు ఇస్తాడు, అన్నీ కూడా దేవుడు నడిపించి ఆ టైంకి వచ్చేస్తాయి అన్నమాట. నువ్వు ఏది చేయాలనుకున్నా ఆ టైంలో దేవుడు జరిగిస్తాడు. ఏలియా భక్తుడు, ఆయన చేతిలో డబ్బులు లేవు, వెళ్ళటానికి బండి లేదు, నడుచుకుంటూ ఏం చేసిండంటే దేవుడు చెప్పిండు అని చెప్పి సారైపేతు గ్రామానికి వెళ్ళి ఆ విధ్వరాల దగ్గర తినేసి వచ్చిండు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అట్లనే దేవుని ప్రియమైన వారలారా, దైవజనునికి దేవుడు చెప్తే ఆయన ఖచ్చితంగా వెళ్ళాలి. అక్కడ వెళ్తే నాకు ఛార్జీలకు పైసలు ఇస్తారో ఇవ్వరో, వాళ్ళు నాకు అన్నం పెడతారో పెట్టరు అనేది ఊహించద్దు. అట్లా ఊహిస్తే సేవ జరగదన్నమాట. హల్లెలూయా. పిలిచిండు, చెప్పిండు. కొంతమందిని దేవుడు ఎట్లా పిలిపిస్తాడు అని అంటే వాళ్ళల్లో ప్రేరేపణ పిలుస్తాడు. వాళ్ళు ఫోన్ చేసి బ్రదర్ మా ఇంట్లో ప్రేయర్ చేయండి బ్రదర్, లేకపోతే పలానా దగ్గర కలుద్దాం బ్రదర్ మీరు వస్తారా అని వాళ్ళు కూడా అడుగుతారు. అది కూడా దేవుని యొక్క పిలిపే అన్నమాట.
దేవుడు వాళ్ళ కళలో వచ్చి చెప్తా, కొంతమందికి ఉంటుంది దేవుడు వచ్చి నా కళలో చెప్తేనే వస్తా, నాకు ప్రేరేపణ చెప్తేనే వస్తా. అట్లా కాదు, దేవుడు వాళ్ళ ద్వారా పిలిచిండు, అక్కడికి వెళ్ళమని చెప్పిండు. అయితే వాళ్ళే ఫోన్ చేసి చెప్పిండు ఇక్కడ రామన్నాడు. వెళ్ళిపోవాలా, అక్కడ ప్రార్థన చేసి రావాలా. అప్పుడు ఏమవుతుందంటే అక్కడున్న దైవజనునికి క్షేమం కలుగుతుంది, అక్కడున్న విశ్వాసికి కూడా ఏమవుతుందంటే క్షేమం కలుగుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకా కొంతమంది దైవజనులు మా తెలంగాణలో ఎట్లుంటారంటే, నేను మీ ఇంటికి వస్తున్నాను అంటే ఖచ్చితంగా మాంసం ఉండాలి, ఖచ్చితంగా చికెన్ ఉండాలి, 500 రూపాయలు కానుక పెట్టాలి. ఇప్పుడైతే అది 1000 రూపాయలకి వచ్చింది. అట్లయితేనే వస్తా. మరి నా పెట్రోల్ ఛార్జెస్ ఉంటాయి కదా, నేను ఇంతమందిని తీసుకొస్తా, అవన్నీ భరించాలి, అప్పుడే నేను వస్తా అని చెప్తారు. అది కరెక్ట్ కాదు. బైబిల్లో ఎక్కడ కూడా అట్లా చేయలేదన్నమాట. నీకు అవసరం ఉంది, నీ కారు పెట్రోల్కి డబ్బులు అవసరం ఉంది, దేవుడే వాళ్ళని ప్రేరేపిస్తాడు, దేవుడే వాళ్ళకి డబ్బులు ఇస్తాడు, దేవుడే చెప్తాడు నా దైవజనుడు వస్తున్నాడు ఆయనకి ఇంత పైసలు పెట్టేసేయని. అదంతా దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. కానీ కొంతమంది విశ్వాసులు, ఇక్కడ ఖమ్మంలో ఒక చర్చ్ ఉంటుంది, మేరీ రత్నం గారు అని, ఆల్రెడీ వాళ్ళ ఆయన హెడ్ కానిస్టేబుల్. ఆ పాస్టమ్మ గారు పరిచర్య చేస్తూ ఉంటారు, పరలోకపు దర్శనాలు వస్తుంటాయి. మీకు మంచి మందిరం కట్టుకుని మొన్న నీళ్ళలో మునిగిపోయింది. ఈ పాస్టర్ గారు సీనియర్ హెడ్ కానిస్టేబుల్, దాదాపుగా 50,000 60,000 జీతం వస్తుంది, ఇంకొన్ని రోజులతో రిటైర్డ్ అయిపోతారు. వీళ్ళ చర్చికి వచ్చే విశ్వాసులకు వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఖచ్చితంగా మీరు దశం భాగాలు ఇవ్వాలి అని చెప్పి ఫోర్స్ చేస్తారు. ఆ తర్వాత మేము మీటింగ్ చేయాలనుకుంటున్నాము, ఒక 10 మంది వస్తాము, నైట్ టైంలో ఆల్ నైట్ ప్రేయర్ చేస్తాము, మీ ఆయన ప్రేయర్ చేసిన మీ ఆయన చనిపోయింది కదా, మీ ఆయన దయ్యమైండు, అందుకే ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీరు ఏం చేయాలి అని అంటే, రాత్రి నుంచి పొద్దున్న వరకు మేము ఆల్ నైట్ ప్రేయర్ చేస్తాం, మాతో పాటు ఒక 10 మంది వస్తారు, మా అందరి కోసం మీరు చికెన్ వండాలా, మటన్ వండాలా, చపాతీ, వాళ్ళకు మెనూ చెప్తారు. హల్లెలూయా. అట్లా చెప్పి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఆ విధంగా లోకంలో ప్రలోభాలు పెడతా ఉంటారు. దాని తర్వాత మీటింగ్కి వచ్చినందుకు మీరు ఇన్ని పైసలు ఇవ్వాలని కూడా అంటారు. హల్లెలూయా. కానీ బైబిల్లో చూస్తే ఆడ ఏడ కూడా లేదు. బైబిల్లో ఉండాలి కదండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే అలా ప్రలోభాలు పెట్టి కూడా ఏం చేస్తున్నారంటే డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. అది రియల్ సేవ కాదు, దేవుడు స్టార్ట్ చేసిన సేవ అది కాదు. దేవుడు నీకు సేవ చేయమన్నాడు, నీకు అవసరం ఉంటే దేవుడు కావాల్సిన డబ్బులు ఇస్తాడు. పోనీ నువ్వు ఫుల్ టైం సేవకుడివి అని అంటే వేరు. ఆల్రెడీ మీ భర్త హెడ్ కానిస్టేబుల్, మంచి డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు రావాలా, ఈ సైడ్ ఇన్కమ్ కూడా రావాలా. హల్లెలూయా. తర్వాత అమ్మగారు దర్శనాలు చెప్పేటప్పుడు, ఆ దర్శనంలో నేను ఒకటి చూసిన, మైండ్ పోయింది నాకు. ఆమె ఒక పరలోకపు దర్శనాలు మామూలుగా స్క్రీన్ మీద వేస్తుంది అనమాట, ఇట్లా ఒక సినిమా చూసినట్టు ఉంటుంది మనకు కూడా. ఆ పరలోకపు దర్శనాల్లో ఆమె చెప్తున్న విధానం ఏంటంటే, అంటే దొంగ బోధ ఎట్లుంటుందో చూడండి. నేను దేవుని ప్రియమైన వాళ్ళారా, నేను పరలోకానికి వెళ్ళాను, పరలోకంలో దేవుడు బంగారంతో ఇల్లులు కడుతున్నాడు, నేను చూస్తూ ఉంటే బంగారం సిమెంట్, మొత్తం బంగారం ఉంది, రాళ్ళు సిమెంట్తో కడుతున్నారు. ఎవరైతే ఈ సంఘంలో దశం భాగం ఇస్తారో, ఎవరైతే ఈ సంఘంలో బాగా డబ్బులు ఇస్తారో, మీకు పరలోకంలో మీ ఇల్లు బంగారంతో కట్టబడుతుందంట. హల్లెలూయా. చూడండి ఎంత ప్రలోభాలో. లేదు అంటే పోయినట్టే. ఇంకా మీరు మంచి కానుక ఇస్తేనే బంగారం సిమెంట్తో కలిపి ఇల్లు కడతారంట. ఇప్పుడు ఆమె చెప్పే దర్శనాలు అది బైబిల్లో కనెక్ట్ అవ్వాలి, అది బైబిల్లో కనెక్ట్ అవుతలేదు. ఆడ బైబిల్ ఏమని చెప్పిండు, ధనాపేక్ష సమస్త కీడుకి మూలము అన్నాడు, బీదలైన వారు మీరు ధన్యులు అన్నారు, ఆకలి దప్పుకున్న వారు మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదురు అన్నారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు ఏమో అంత తగ్గింపు పెంట దిబ్బల్లో ఉన్న వారిని చూస్తూ ఉంటే, వీళ్ళేమో అట్లా దర్శనాలు చెప్పి డబ్బుల గురించి ఎక్కడ పోయినా కానీ లాస్ట్కి పాయింట్ ఏంటంటే డబ్బు దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. ఒక పేద విశ్వాసి ఏడు నుంచి ఇస్తాడు డబ్బులు, ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతాడు? చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు నేను సేవకు పిలిచిండు, దేవుడే ఇవ్వాలా. ఇప్పుడు అమ్మగారికి ఏదో దర్శనం వచ్చిందో అది విశ్వాసులకు కూడా రావాలా, విశ్వాసులకు దేవుడు చెప్పాలా, ఇదిగో
మీ సంఘానికి నువ్వు వెళ్తున్నావు కదా, సంఘానికి నువ్వు దశంభాగం ఇస్తే నేను నీకు ఇల్లు కడతాను. దేవుడు చెప్పాలి ఆ విశ్వాసులకు. విశ్వాసులకు రాదు ఇట్లాంటి దర్శనాలు, అక్కడున్న పాస్టర్మ గారికి వస్తుంది. ఆమెకి దర్శనాలు లేవని నేను చెప్తలేను, ఆమెకు దర్శనాలు ఉన్నాయి. ఆమె ఒక ప్రవక్త, 7వ తరగతి ఏమో చదివింది, మంచి సేవ చేస్తుంది. కానీ ఇట్లా సేవ చేస్తూ ఇట్లా డబ్బుల విషయంలో వచ్చి ఏం చేసిందంటే డైవర్ట్ చేసేస్తారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. మా హైదరాబాద్లో అయితే చాలామంది ఉన్నారు విశ్వాసులు, పాపం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారు. డబ్బులు ఇస్తే ఒక రకము, డబ్బులు ఇవ్వకపోతే ఒక రకం. హల్లెలూయా. నేను వస్తూ ఉంటే కూడా వాళ్ళు చాలా, వాళ్ళ దగ్గర లేకపోయినా కానీ అక్కడ ఇక్కడ చేసి వాళ్ళు ఇస్తుంటారు. బాధ అనిపిస్తుంది. వద్దు మీరు పెట్టుకోండి అంటే, లే బ్రదర్ మీరు ఇవ్వాలా, మీకు ఇస్తే మాకు వస్తుంది అంటారు. నాకేమో ఎట్లనో అనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇక నేను ఏం చెప్తున్నాను అంటే, దేవుని ప్రియమైన వాళ్ళారా, అంటే కొంతమంది డబ్బుల గురించే, ప్రతిదీ డబ్బుల కోసమే, డబ్బుల్నే టార్గెట్ చేస్తూ ఉంటారు. హల్లెలూయా. విశ్వాసులు కూడా డబ్బుల కోసం ఇచ్చి పని కాకపోతే ఎంత పెద్ద డైలాగులు కొడతారు అని అంటే, ఎంత ఇబ్బంది, వాళ్ళు దేవుని నామానికి అవమానం వచ్చేస్తుంది అక్కడ. హల్లెలూయా. తర్వాత వీళ్ళు తీసుకుంటున్న డబ్బుల ద్వారా వాళ్ళు ఏం పరిచర్య చేస్తారు. హల్లెలూయా. ఏముండదు అక్కడ. మేరీ రత్నం గారికి దశంభాగం ఇచ్చినాము, 2000, 3000, 5000 ఇచ్చినాము. ఆ దశంభాగంతో నీ ఇంట్లో వచ్చి ఏం చేసింది అక్కడ. హల్లెలూయా. మళ్ళీ ఈమె రావాలి అని అంటే మొత్తం ఆడ మెనూ మెయింటైన్ చేయాలి. అమ్మగారు ఎప్పుడు కూడా ఆత్మలో ఉంటారు. మరి దేవుడు చెప్తేనే, దేవుడు ప్రేరేపిస్తేనే వస్తుందని అంటారు. చాలా సేవకులు మనం చూస్తే ఆ విధంగానే కనబడుతూ ఉంది. దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సేవకుడు మంచి ప్రార్థనలో ఉన్నప్పుడు తన సేవకి కావాల్సిన ఫలితం దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. ఏలియా భక్తునికి దేవుడు చెప్పిండు, ఏమని చెప్పిండంటే, ఆ సారెపేతు గ్రామానికి నువ్వు వెళ్ళు, నీకు ఆహారం సిద్ధపరచబడుతుంది అన్నాడు. ఈయన తినేసిండు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారా, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నీకు కావాల్సిన డబ్బులన్నీ కూడా దేవుడే సమకూరుస్తాడు. నీకు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నీ కష్టాలు కావచ్చు, నీ ఈఎంఐలు కావచ్చు, లేకపోతే లోన్లు కావచ్చు, ఏదైనా కానీ దేవుడు ఇస్తాడు. ఆ టైంకి వస్తాయి. అప్పటి వరకు నువ్వు ఏం చేయాలంటే ప్రభువు దగ్గర వేచి ఉండాలి. ఏలియా భక్తుడు ఎవ్వరు కూడా చేయి చాపలేడు. హల్లెలూయా. దేవుని దగ్గర అడిగిండు ఆయన, కాకుల ద్వారా ఆహారం పెట్టిండు. సారెపేతు గ్రామానికి దేవుడు వెళ్ళుమంటే వెళ్ళిండు. ఈయన స్వదాగా పోలేడు, పోయి రొట్టె తింటా అని చెప్పలేడు. ఆల్రెడీ నేను నీ గురించి చెప్పిన, మీరు చదివితే తెలుస్తుంది. 1 రాజులు 17వ అధ్యాయం మొత్తం చదివితే మీకు తెలుస్తుంది. దేవుడు చెప్పిండు ఆమెకు, నేను చెప్పేసిన ఆల్రెడీ. మనం ఫుల్ టైం సేవకు వచ్చినప్పుడు దేవుడు ఆల్రెడీ కొంతమందితో మాట్లాడి ఉంటాడు. వాళ్ళు చూస్తారు, ఫలానా వ్యక్తి వస్తున్నాడు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఇస్తే మనకు వస్తుంది. దేవుడే వాళ్ళతో మాట్లాడి ఒప్పించి రెడీ చేసి పెడతాడు. మనం పోవాలంతే. హల్లెలూయా. అంతేగాని డబ్బులే మైకం లెక్క డబ్బులు చెప్పటం అది సేవకుని విధానమే కాదు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.